దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారండి. మీరందరూ లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం మీ అందరి కోసం దేవుడు ఇస్తున్నటువంటి అవకాశం. మీ కుటుంబ జీవితాలు, మీ ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అంతకంటే గొప్ప సంగతి ఏంటి? ఊరికి నేను కృంగిపోకండి. ఎగ్జామ్ రాసే బిడ్డలు హైరాణ పడకండి. దేవుని మీద ఆధారపడండి, చదువుకోండి, చక్కగా దేవుని తట్టు చూడండి. ఆయన తట్టు చూడగా వెలుగు కలిగాను కదండి. మనం ఆయన తట్టు చూడాలి. ఈరోజు ఎవరి తట్టు? మనం అందరం ప్రభు తట్టు చూడాలి. మన కుటుంబాలు, మన జీవితాలు ఆయన వైపు చూసేవారిగా ఉండాలి. ఆయన ముఖదర్శనం చూసేవారిగా. రక్షణ లేని పిల్లలు ఎవరున్నా ఈ మాట వింటున్నా, యేసు నీ కొరకు మరణించాడమ్మా, తిరిగి లేచాడు. ఏంటి యేసుప్రభుని నమ్మితే ఏం మార్చుకునేది లేదు. హృదయంలో చోటిస్తే మీ పాపాలు క్షమించబడి నిత్య జీవం పరలోకం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇంకా మేము కృంగుతున్నామండి. మా కోర్టు కేసు అండి, మమ్మల్ని దేవుడు నీ పక్షంగా నీకు విడుదలిస్తాడనే ధైర్యాన్ని నేను చెప్తున్నాను. బలం పొందండి, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను అద్భుతమైన మాట. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నేను నియమించుదును, నిన్ను రక్షించుటకు విడిపించుటకు నేను నీకు తోడయుందును. ఇత్తడి ప్రాకారంగా ఈ ప్రజలకి ఏ శత్రువులు ఎవరున్నా కానీ ఏది నిన్ను టార్గెట్ చేస్తుందో అదే నీకు ఏమైపోతున్నాడు, నిన్ను స్ట్రాంగ్ చేస్తున్నాడు దేవుడు. నిన్ను విడిపిస్తాను, నిన్ను ఒక బలముగా, నేను బలమైన పాత్రగా, బలమైన వెపన్గా అనమాట. ఒక వెపన్ ఎంత స్టాండర్డ్ వెపన్ ఉంటుందో నిన్ను అట్లా ఇత్తడి ప్రకారం ఎంత గట్టిగా ఉంటుందండి అలా చేస్తాడు దేవుడు నిన్ను. ఇప్పుడు నువ్వు ఎందులో ఉన్నావు? నిన్ను విడిపిస్తాను, నిన్ను శక్తి కలిగిన పాత్రగా చేసి నీకు నేను తోడై ఉండి నేను నిన్ను విడిపిస్తాను. ఎవరు చెప్తున్నారంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం నిన్ను బలపరుతును, రక్షించదను, విడిపించదను. ఈరోజు వాగ్దానం, నిన్ను బలపరుతును, రక్షించదను, నిన్ను విడిపించదను. ఎందుకు ఈరోజు ధైర్యం లేకుండా ఉన్నావు, కృంగిపోతున్నావు? దేవుడు నిన్ను తప్పకుండా నీ ఇంటిని, నీ కుటుంబాన్ని విడదలేయబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ ప్రవీణ్ ఫేస్బుక్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. ఈ రోజు నుండి 7, 8, 9 మీటింగ్స్. 10:30కి కూడా మార్నింగ్ 10:30, 1:30 అద్భుతమైన ఉపవాస ప్రార్థన. 7 ఫ్రైడేస్, గుడ్ ఫ్రైడేతో లాస్ట్ ఫ్రైడే. కాబట్టి మనం సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, చూస్తున్నారు. ఎన్ని కుటుంబాలు రక్షణ లేదు, మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదన్న వారికి రక్షించు, విడిపించు, తోడై ఉండయ్యా. బలమైన పాత్రలుగా పడిపోయిన వారిని తిరిగి లేపి బలమైన పాత్రలుగా చేయి. చదువుకునే పిల్లలు ఎగ్జామ్స్, నేషన్స్, ఇంటర్, 10th నువ్వు తోడుగా ఉండి జయం దయచేయి. విడిపోయిన కుటుంబాలను కట్టయ్యా. కోర్టు కేసులు, అక్రమ, అన్యాయం, మోసంగా మా మీద వేసేవని కొట్టివేయబడి బిడ్డలకు న్యాయం జరగాలి. భూ సంబంధమైన బంధకములు తొలగిపోవాలి. అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిడి, కృంగుదల, డిప్రెషన్ నుండి విడిపించు. విడిపోయిన కుటుంబాలను కట్టుదేవా. నశించిపోతున్న ఆత్మలు రక్షించయ్యా. ఇంటిలో సమాధానం ఇయ్యయ్యా. వారు ఏ వ్యాధితో ఉన్న యేసు పొందిన గాయంలే స్వస్థత కారణం. అద్భుతం చేయి నాయన. ఎవరెవరు సమస్యలు ఎత్తిపడుతున్నారు, గర్భం లేదని ఏడుస్తున్న గర్భాలు తెరవయ్యా. గర్భిణీ స్త్రీలకి మంచి ప్రసవం అయ్యా. అయ్యా, చేతిలో రూపాయి లేని స్థితి, ఒక పక్క ఇల్లు లేదు, వాహనాలు, అట్టి వారికి నీ కృప దయచేయి. ఆత్మీయ, ఆధ్యాత్మిక, మానసిక ఒత్తిడి నుంచి విడిపించి వారిని పైకి లేపమని ప్రార్థన చేస్తూ, ఇతర దేశంలో మా ప్రియులందరినీ రక్షించి వారు ఉన్న దేశంలో కాపాడండి. భారతదేశాన్ని, మా ప్రజలందరినీ రక్షించండి. దైవజనులు కుటుంబాన్ని కాపాడి శత్రు చేతి నుంచి విడిపించండి. కల్వరి మినిస్ట్రీని ఇత్తడి ప్రాకారంగా ఎవరు పడగొట్టజాలని స్టాండర్డ్గా నువ్వు చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కార్యం గొప్పగా చేయండి తండ్రి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారికి తోడయండి, ఆశీర్వదించండి. బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ వారికి తోడయండి, దీవించి నీ సన్నిధి అందరికీ తోడుగా ఉండునుగా. కానీ శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. 7, 8, 9 3 రోజులు మీటింగ్ స్టార్ట్ అయ్యాయి. 10 o'clock to 1 o'clock కూడా అద్భుతమైన ఉపవాస ప్రార్థన. మీరందరూ పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో లైవ్లో ఉండండి. ఈవినింగ్ ఉంటుంది, సాటర్డే మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది, సాటర్డే నైట్ బ్యాప్టిజల్, సండే ప్రభు సంస్కారాధన, బెల్లంపల్లి 3 ఆరాధనలు, కల్వరి ప్రామిస్ అండ్ హయత్ నగర్ దగ్గర 3 ఆరాధనలు, రామోజీ ఫిలిం సిటీ దగ్గర గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడబోతున్నాం. కాబట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించింది కాక. ప్రైజ్.